నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను వినతి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షులు షిపోకోసా పౌలస్ మషాతిలే భేటీ. ఎబోలా ప్రభావిత దేశాల్లో పర్యటించిన వారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని కేంద్రం కీలక అడ్వైజరీ జారీ. దేశ ప్రగతికి ఆరోగ్య సంరక్షణే కీలకమన్న రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. గోదావరి పుష్కరాలకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు. వార్తల్లోని వివరాలు. భారత్లో పర్యటిస్తున్న దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షులు షిపోకోసా పౌలస్ మషాతిలే ఈరోజు ఢిల్లీలోని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ భేటీలో వలసవాదం, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఇరు దేశాలు చేసిన పోరాటాలను, అలాగే మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా అందించిన వారసత్వాన్ని ఇరువురి నేతలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా భారత్ దక్షిణాఫ్రికా మధ్య బంధం పరస్పర గౌరవం, ఉమ్మడి విలువలపైనే ఆధారపడి ఉందని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. అలాగే సాంకేతికత, ఫార్మాస్యూటికల్స్, ఇంధనం, ఎంఎస్ఎంఈ నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలతో సహకారాన్ని మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఎబోలా ప్రభావిత దేశాల్లో ప్రయాణించిన లేదా ఆ దేశాల మీదుగా వచ్చిన ప్రయాణికులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని సూచించింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఈరోజు ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్లో ఇప్పటి వరకు ఎబోలా కేసులు ఏవీ నిర్ధారణ కాలేదని స్పష్టం చేసింది. ఎవరైనా గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశం నుంచి వచ్చినా లేదా ఆ దేశం మీదుగా ప్రయాణించినా జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని సూచించింది. వెంటనే ఆరోగ్య అధికారులకు సమాచారం అందించాలని తెలిపింది. ముందస్తు సమాచారంతో ప్రాణాలను కాపాడడంతో పాటు వ్యాధి వ్యాప్తిని కూడా నిరోధించవచ్చునని వెల్లడించింది. ఈ సందర్భంగా అధికారుల సాయం కోసం 24 గంటల పాటు పనిచేసే 1075 హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేయాలని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు ఎబోలా వైరస్ కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దేశ ప్రగతికి ఆరోగ్య సంరక్షణే కీలకమని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 29వ స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్డియాలజిస్టులు డాక్టర్ సి నరసింహన్, డాక్టర్ పిసి రథ్లకు డాక్టర్ ఆఫ్ సైన్సెస్ అవార్డులను గవర్నర్ అందించారు. అలాగే వివిధ సబ్జెక్టులో ప్రతిభ కనపరిచిన యూజీ, పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు గోల్డ్, సిల్వర్ మెడల్స్, ఎండోమెంట్ బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ అందరికీ అందుబాటులో సరసమైన ధరల్లో సమానంగా లభించే నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించాలని దేశం ఆకాంక్షిస్తోందన్నారు. వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, ప్రజారోగ్య సేవలను విస్తరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దార్శనికతను ముందుకు తీసుకువెళుతోందని అన్నారు. Today marks the culmination of your hard work, discipline and perseverance. The degrees you receive today symbolize your academic success, but they also signify something far greater, the trust that society places in you. As healthcare professionals, you are entering a field where science meets humanity. Doctor has explained, where science meets humanity, where knowledge must be tempered with compassion, and where skill must be guided by ethics. Very often when I go to a medical college, I have one statement to make. Two types of patients come to you. Every patient who comes to you places in your hands something precious, their health, their dignity and their hope. That trust is sacred.
వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి పుష్కరాల్లో పుణ్య స్నానాల కోసం 9 నుంచి 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల నిర్వహణపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి ఈ రోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అఖండ గోదావరి అభివృద్ధి ప్రాజెక్టుపై సమీక్షలో సమగ్రంగా చర్చించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 2027 గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు. పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పుష్కరాల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అమరావతిలో రహదారుల నిర్మాణ వేగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణతో సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధుల బృందం సమావేశమైంది. రాజధాని పరిధిలో ఎల్పీఎస్ జోన్లలో నిర్మిస్తున్న అంతర్గత రోడ్లు, డ్రైన్లు, పవర్ లైన్ల నిర్మాణాలపై ఈ బృందం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది. త్వరలో రోడ్ల నిర్మాణంపై సిఆర్ఆర్ఐ బృందం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. సెటిల్మెంట్స్ని ఉండటం వల్ల ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుజరాత్లోని అహ్మదాబాద్లో తొలి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 4 నుంచి 8 వరకు మొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ జరగనుంది. 10 నుంచి 55 ఏళ్ల వయసు గల క్రీడాకారులు తమ నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. అమెరికా నుంచి 11 మంది సభ్యుల బృందం ఈ పోటీల్లో పాల్గొనున్నారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు షిపోకోసా పౌలస్ మషాతిలేతో ఈరోజు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ సాంకేతికతల రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంపై ఇరువురి నేతలు చర్చించారు. అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను కాపాడడానికి ఇరు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. భారత్తో ఉన్న చారిత్రక బంధాన్ని, స్నేహాన్ని దక్షిణాఫ్రికా ఎంతో గౌరవిస్తుందని మాషాతిలే పేర్కొన్నారు. జాతీయ పంచాయతీ అవార్డుల 2025 ప్రధానోత్సవం రేపు ఢిల్లీలో స్కోప్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 42 అత్యుత్తమ పంచాయతీలకు ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకల్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార విభాగం కింద 34 గ్రామ పంచాయతీలకు, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార విభాగం కింద 8 పంచాయతీలకు అవార్డులను ప్రదానం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పాలనా సంస్కరణలకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల్లో రాష్ట్రానికి చెందిన 5 పంచాయతీలు సత్తా చాటాయి. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా నాతవరం మండలం శృంగవరం గ్రామ పంచాయతీ సుపరిపాలన విభాగంలో దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ₹1 కోటి నగదు బహుమతిని గెలుచుకున్న శృంగవరం గ్రామ ప్రగతిపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం.
గ్రామ స్థాయిలో పారదర్శకత, ఈ గవర్నెన్స్, మెరుగైన పాలన సంస్కరణలు ఉంటే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో అనకాపల్లి జిల్లా శృంగవరం గ్రామ పంచాయతీ నిరూపించింది. కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ పంచాయతీ అవార్డుల్లో సుపరిపాలనా విభాగంలో శృంగవరం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ పంచాయతీకి ₹1,00,00,000 నగదు పురస్కారాన్ని ప్రకటించింది. జూన్ 3, 2026 నాడు ఢిల్లీలో జరిగే ప్రధానోత్సవ వేదికపై ఈ అవార్డును అందచేయనున్నారు. అయితే మాకు గుడ్ గవర్నెన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రజల సహకారం, నాయకులు, తర్వాత మన పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరావు గారు ఎంతో కృషి చేయడం వల్ల ఈ అవార్డు మాకు దక్కింది. ₹1,00,00,000 అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. తర్వాత మా ఊర్లో ప్రతిదీ కూడా సెక్రటరీ గారు పార్టీకి అతీతంగా పనిచేయడం వల్ల ఒక పంచాయతీ పనులు డ్రైనేజ్లు అవని, ఎలక్ట్రికల్ సిస్టమ్ అవని, డ్రైనేజ్ సిస్టమ్ అవని, నెక్స్ట్ మెడికల్, హెల్త్, శానిటేషను ఇవన్నీ కూడా సక్రమంగా చేయడం వల్ల మాకు ఈ అవార్డు వచ్చిందని మేము ఆశిస్తున్నాము. శృంగవరం గ్రామంలో అడుగు పెడితే ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటింటికి సురక్షిత తాగునీటి సరఫరా, నిరంతర వీధి దీపాల వెలుగులు, గ్రామమంతటా పచ్చదనం ఈ పంచాయతీని ఆదర్శంగా నిలిపాయి. ప్రజలకు ప్రభుత్వ సేవలను వేగంగా డిజిటల్ రూపంలో అందిస్తూ ఈ గవర్నెన్స్లో ఈ గ్రామం సరికొత్త మైలురాళ్లను అధిగమించిందని అధికారులు తెలిపారు. 48 గంటల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, జనన మరణ ధృవీకరణ పత్రాలను ఆన్లైన్లో జారీ చేయడం వంటి అంశాల్లో శృంగవర పంచాయతీ 100% మార్కులు సాధించిందని కేంద్ర బృందం ప్రశంసించింది. శృంగవరం గ్రామం దేశానికే ఆదర్శంగా నిలవడం ఎంతో గర్వకారణమని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. మా పంచాయతీకి ఈరోజు సుపరిపాలన విభాగం నుంచి మాకు అవార్డు రావడం మాకు, మా గ్రామ ప్రజలకి ఎంతో సంతోషదాయకంగా ఉంది. ఏ కార్యక్రమం అయినప్పటికీ ఇంతకుముందు చాలా దగ్గరికి వెళ్ళి చేసుకోవాల్సి వచ్చేది. కానీ మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో, మా గ్రామ ప్రజలు సహకారంతో ఇక్కడ చాలా చక్కగా పంచాయతీ ఆఫీసులోని అన్ని పనులు జరగడం వలన మాకు ఈ మంచి అవార్డు కూడా రావడం మేము, మా గ్రామ ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో 5 జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ద్వితీయ స్థానాన్ని దక్కించుకొని జాతీయ స్థాయిలో ప్రత్యేక ముద్ర వేసింది. శృంగవరం సాధించిన ఈ అరుదైన గుర్తింపుతో జిల్లా యంత్రాంగంతో పాటు గ్రామ ప్రజల్లో పండుగ వాతావరణం నెలకొంది. భారత్ నేపాల్ సరిహద్దు వివాదంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక వ్యవహారంలో మూడో పక్షం జోక్యానికి తావు లేదని భారత విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ సరిహద్దుకు సంబంధించిన ఎలాంటి సమస్యలైనా పరిష్కరించుకోవడానికి ఇరు దేశాల మధ్య ఇప్పటికే ప్రత్యేక వ్యవస్థలు ఉన్నాయని రణధీర్ జైస్వాల్ తెలిపారు. గండక్ నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వల్లే కొన్ని ప్రాంతాల్లో సరిహద్దు సమస్యలు తలెత్తాయని స్పష్టం చేశారు. भारत और नेपाल के बीच जो भी द्विपक्षीय मामले हैं उसमें किसी तरह से तीसरे पक्ष की कोई भूमिका नहीं है. I would repeat this in English as well. Yeshi, your question was similar. We have seen the remarks of Prime Minister of Nepal concerning India-Nepal boundary, as well as the subsequent statement made by the Nepali Foreign Office on this matter. While close to 98% of India-Nepal boundary has been demarcated, there are some unresolved segments. The shifting of the course of Gandak River has resulted in this situation. In addition, there are cases of cross-border occupation and encroachment of no man's land in demarcated segments of the boundary, which are currently being mapped jointly. We have established bilateral mechanisms to deal with all aspects of boundary matters. It should be clear to all concerned that there is no role for any third party. వికసిత్ భారత్ సాధించాలంటే స్వస్థ భారత్ ఎంతో అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. పంజాబ్లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ బతిండా 2వ స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ పట్టభద్రులైన వైద్యులు తమ నైపుణ్యాలను
సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలన్నారు. బాధ్యతాయుతంగా సేవలందించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఎయిమ్స్ ఆసుపత్రుల సంఖ్యలు పెంచడం ద్వారా సామాన్యులకు కూడా అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. इसी बहाने मुझे एम्स का बठिंडा का हॉस्पिटल को जाने का भी मौका मिला। जिस तरीके से आप लोगों ने फैसिलिटीज़ डेवलप की हैं वो सच में सराहनीय है और मुझे खुशी इस बात की है कि आपके जो लेबोरेटरीज़ हैं वो NABL एक्रेडिटेड है, जो अपने आप में बताता है कि क्वालिटी और रिलायबिलिटी पर आप कितना ध्यान दे रहे हैं। ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది? అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా, హా? మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకు స్వాగతం. జిల్లాలో మాతా శిశు మరణాలను పూర్తిగా నివారించాలనే లక్ష్యంతో ప్రాజెక్టు మాతృ జీరో IMR, MMR పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నామని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు అమలుపై ఈరోజు జిల్లా కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెట్రి సెల్వి మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు శిశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మనం ఈ వారంలో ఏమైనా టెస్ట్ చేసేసి ఇప్పటికీ ఐడెంటిఫై చేయాలనుకుంటే ఆల్ సమ్ అదర్ అనలిటిక్ రిపోర్ట్, యూరిన్ టెస్ట్. అత్యంత ఖరీదైన వైద్య సేవలను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉచితంగా అందిస్తున్నామని డాక్టర్ హేమలత తెలిపారు. దూరదర్శన్తో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఎండోస్కోపీ వంటి వైద్య సేవలు, తల్లిపాల నిధి కేంద్రం, నెఫ్రోప్లస్ విభాగంలో 25 పడకలు, 24 గంటల అత్యవసర సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. దేశ భవిష్యత్తు కోసం నీటి భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా జలశక్తి మంత్రిత్వ శాఖతో అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ANRFతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో జల వనరుల రంగంలో పనిచేస్తున్న స్టార్టప్లు ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి CR పాటిల్తో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ ఒప్పందం నీటి సంరక్షణ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నీటి నిర్వహణ రంగాల్లో పనిచేస్తున్న స్టార్టప్లు, MSMEలకు అవసరమైన పూర్తి మద్దతును అందించనుంది. వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆహార శుద్ధి పరిశ్రమలు సరికొత్త ఉపాధి కాంతులను నింపుతున్నాయి. మారుమూల గ్రామాల గృహిణులను సైతం పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఎంటర్ప్రైజెస్ PMFME పథకం కొండంత ఆర్థిక భరోసానిస్తోంది. అత్తిలి పూతరేకుల నుంచి తాడేపల్లిగూడెం చాక్లెట్ల వరకు సాగుతున్న మహిళా సాధికారత విజయాలపై కథనాన్ని ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ PMFME పథకం చిన్న తరహా కుటీర పరిశ్రమలకు వరంగా మారింది. ఈ పథకం కింద ప్రాజెక్టు వ్యయంతో మహిళలకు 35% వరకు, గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు సబ్సిడీతో రుణాలు అందిస్తున్నారు. లఖ్పతి దీదీ, స్త్రీనిధి PMFME పథకం ద్వారా లభించిన 8.90 లక్షల రూపాయల రుణంతో అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన సీతామహాలక్ష్మి తన భర్త సతీష్తో కలిసి పూతరేకుల వ్యాపారాన్ని విస్తరించారు. నిన్నటి వరకు సాధారణ గృహిణిగా ఉన్న మహాలక్ష్మి నేడు ఆర్థికంగా స్థిరపడమే కాకుండా మరో 6గురికి ఉపాధి కల్పించారు. మాకిద్దరం కాకండగానండి, ఇంకొక ముగ్గురు
ముగ్గురిని పెట్టుకుంటామండి. ఇంకా ముగ్గురు ఉంటారండి మా కూలోళ్ళు. వాళ్ళు చేయించుకుంటాం. వారానికి ఒకసారి బెల్లం పోటు కూడా వేసేవాళ్ళు ముగ్గురు ఉంటారు. వాళ్ళు కూడా వారానికి ఒకసారి చేస్తారంటారు. అలాగే ఇంకా అనేక మందికి పని కల్పిస్తూ ఈ డ్వాక్రా గ్రూపులో సీనిధి ₹1,00,000, లక్కపత్రిక ₹1,00,000, డ్వాక్రా రుణం మొత్తం అవి కలిపి పెట్టుబడి పెట్టుకునండి షాప్ పెట్టుకుని సాగిస్తున్నామండి. ప్రధానమంత్రి గారి లోన్ కూడా పెట్టుకుని ఉన్నామండి. దానివల్ల కూడా మేము పొందుతున్నాము. మరోవైపు తాడేపల్లిగూడెంలో మండల సమైక్య ఆధ్వర్యంలో మహిళలు PMFME పథకం ద్వారా 30 లక్షల రూపాయల వ్యయంతో అత్యాధునిక చాక్లెట్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. చాక్లెట్ తయారీ నిర్వాహకురాలు సీతా మహాలక్ష్మి తయారు చేసిన డార్క్ మిల్క్ షేడ్ చాక్లెట్ ఉత్పత్తులను ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో జరిగే జాతీయ స్థాయి ఎగ్జిబిషన్లో భారీ డిమాండ్ ఏర్పడింది. మేము చాక్లెట్ యూనిట్ అనేది పెట్టడం జరిగింది. ఈ చాక్లెట్ యూనిట్కి అనేది PMFEG నుంచి 20 lakhs తీసుకున్నాము. మండల సమైక్య నుంచి 10 lakhs తీసుకున్నాము. మిషనరీ వచ్చేసి ఇక్కడ రూమ్స్కి ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి దీనికైతే 20 lakhs అయింది. ఫ్లిప్కార్ట్లో మా చాక్లెట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ప్యూర్ డార్క్ చాక్లెట్ సార్. ఇందులో ఎటువంటి కెమికల్ అని ఆర్గానికంగా చేయాలన్న ఉద్దేశంతో చేసాం. మండల సమైక్య సబ్ కమిటీ మెంబర్స్ ఇందులో పాల్గొనడం జరుగుతుంది సార్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటివరకు సుమారు 200 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను విజయవంతంగా మంజూరయ్యాయని, ఈ ఏడాది మరో 300 యూనిట్లను లక్ష్యంగా పెట్టుకోగా ఏకంగా 500 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ కింద వస్తుంది. దీంట్లో చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి చిన్న వ్యాపారాలన్నీ కూడా వాళ్ళకి 35% వరకు సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి ఆ బిజినెస్ స్టెబిలైజ్ అయ్యే విధంగా దీన్ని చూడటం ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం. పోయే సంవత్సరం ఒక 150 టార్గెట్ మనకు ఉండింది. దాంట్లో దాదాపు 200 అప్లికేషన్స్ నాకు వస్తే అవన్నీ కూడా అప్రూవ్ చేసి నేను పంపడం జరుగుతుంది. PMFME పథకం అందించిన ప్రోత్సాహంతో పశ్చిమ గోదావరి జిల్లా మహిళలు స్వయం సమృద్ధిని సాధిస్తూ తోటి వారికి ఉపాధిని కల్పిస్తూ వికసిత్ భారత్ సాధనలో కీలక భాగస్వాములుగా మారుతున్నారు. సిక్కింలోని ఖంగ్చెన్ జోంగా జాతీయ పార్కు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మైదానాలు, లోతైన లోయలు, మంచు సరస్సులు, భారీ గ్లేసియర్లు, స్కైలైన్ పర్వతాలు కొలువై ఉన్నాయి. అసాధారణ సహజ సాంస్కృతిక విలువల కారణంగా 2016లో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. కేవలం ప్రకృతి పరంగానే కాకుండా బౌద్ధ మత విశ్వాసాలతో ముడిపడి ఉన్న ఇక్కడ స్థానిక గిరిజన సంస్కృతికి అంతర్జాతీయంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రపంచంలోని 3వ ఎత్తైన పర్వత శిఖరమైన మౌంట్ కాంచన్జంగా పేరు మీదుగా దీనికి ఈ పేరు పెట్టారు. $22,000 ప్రారంభ పెట్టుబడులతో నెలకు 3,50,000 వరకు సంపాదించవచ్చునని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్నట్లుగా సామాజిక మాధ్యమంలో జరుగుతున్న ప్రచారాన్ని భారత పత్రికా సమాచార కార్యాలయం PIB ఖండించింది. ఈ వీడియో నకిలీదని, AI జనరేట్ వీడియో అని, ఇటువంటి పథకాన్ని భారత ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి కానీ ప్రకటించలేదని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఈ తరహా ప్రచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక ధృవీకరణ అవసరమని పేర్కొన్నారు. जमा राशि केवल 22,000 रुपये है। यह पैसा आपका ही रहता है और आप इसे कभी भी निकाल सकते हैं। लेकिन जैसे ही यह सिस्टम में सक्रिय होता है, वही शक्तिशाली अंतर्राष्ट्रीय एल्गोरिदम काम करना शुरू कर देते हैं, जो पहले केवल एलीट लोगों को अमीर बना रहे थे। जो लोग पहले से इस सिस्टम में हैं, वे हर महीने 3.5 ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగమైన ప్రపంచ వాతావరణ సంస్థ అత్యవసర ఎల్ నినో హెచ్చరికలను జారీ చేసింది.
పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఈ ఏడాది ఎల్ నినో పరిస్థితులు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. జూన్, ఆగస్టు నాటికి ఎల్ నినో ఏర్పడే అవకాశం 80% ఉండగా నవంబర్ నాటికి అది 90% పైగా బలపడే అవకాశం ఉందని WMO అంచనా వేసింది. ఈసారి రాబోయే ఎల్ నినో మోస్తరు నుంచి అత్యంత శక్తివంతమైందిగా మారే ప్రమాదం ఉంది. CBSE నిర్వహిస్తున్న డిజిటల్ మూల్యాంకన విధానం మీద దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థ చైర్మన్, సెక్రటరీలను బదిలీ చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ద్వారా ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ కోసం సేవల సేకరణకు సంబంధించిన అంశాలపై విచారణ జరిపేందుకు ఏకసభ్య కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సామర్థ్య నిర్మాణ కమిషన్ అధ్యక్షురాలు ఎస్ రాధా చౌహాన్ అధ్యక్షత వహిస్తారు. కమిటీ తన నివేదికను 1 నెలలోపు సిబ్బంది మరియు శిక్షణ విభాగానికి సమర్పిస్తోంది. బ్లూ ఆరిజిన్ సంస్థకు చెందిన భారీ న్యూ గ్లెన్ రాకెట్ ప్రమాదానికి గురైంది. ఫ్లోరిడాలోని స్పేస్ ఫోర్స్ స్టేషన్లో నిర్వహించిన స్టాటిక్ హాట్ ఫైర్ టెస్ట్ సమయంలో ఈ రాకెట్ ఒక్కసారిగా పేలిపోయింది. టెస్టింగ్ జరుగుతుండగా రాకెట్ బేస్ వద్ద సాంకేతిక లోపం తలెత్తి ఇంధనం ఒక్కసారిగా అంటుకోవడంతో ఒక భారీ నిప్పుల కొలిమిలా మారి పూర్తిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో రాకెట్ పూర్తిగా ధ్వంసమైంది. బ్లూ ఆరిజిన్కు ఉన్న ఏకైక ఆర్బిటల్ లాంచ్ ప్యాడ్ లాంచ్ కాంప్లెక్స్ 36 ఈ పేలుడు దాటికి తీవ్రంగా దెబ్బతింది. మహారాష్ట్రలోని నాసిక్లో కాంబట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్లో జరిగిన పాసింగ్ అవుట్ పెరేడ్ అందరినీ ఆకట్టుకుంది. చేతక్, చీతా, ALH ధ్రువ్, రుద్ర హెలికాప్టర్తో చేసిన విన్యాసాలు, కమాండోల స్లిథరింగ్ ఆపరేషన్స్, డ్రోన్ల సమన్వయంతో సాగిన మాక్ పోరాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర శర్మ మాట్లాడుతూ కాంబట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్ నుంచి 59 మంది అధికారులు పట్టభద్రులైనట్లు తెలిపారు. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య శత్రుత్వాన్ని తగ్గించడానికి అమెరికా చొరవతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఇరుపక్షాలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని పరస్పరం ఆరోపించుకోవడంతో ఈ ప్రాంతంలో మళ్లీ యుద్ధం ముంచుకొచ్చే ప్రమాదం కనిపిస్తోంది. ఒకవేళ ఇజ్రాయెల్ నగరాలపై దాడులు జరిగితే తాము సైనిక చర్యలను ఆపబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. ఈ పరిణామాలతో కాల్పుల విరమణ ఉల్లంఘనతో పాటు ప్రాంతీయ ఉద్రిక్తతల ప్రమాదంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. జకార్తాలో జరుగుతున్న ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ స్టార్ షట్లర్ PV సింధు శుభారంభం చేశారు. ఈరోజు జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆమె థాయిలాండ్కు చెందిన బుసానన్పై విజయం సాధించి ప్రీ క్వార్టర్స్కు దూసుకు వెళ్లింది. ఈ నెల 4వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాల లక్షద్వీప్, కేరళం, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరోవైపు ఛత్తీస్గఢ్పై ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమల మీదుగా ఈశాన్య తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలతో ముగిశాయి.
ఈ ఉదయం నష్టాల్లో ట్రేడ్ అయిన సూచీలు ఆఖరులో కొనుగోళ్ల మద్దతు లభించి లాభాలతో ముగిశాయి. ఈ ఉదయం 73,945 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 73,815 వద్ద కనిష్టాన్ని తాకి మధ్యాహ్నం తరువాత పుంజుకుంది. ఇంట్రాడేలో 74,862 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరికి 382 పాయింట్ల లాభంతో 74,649 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో 23,483 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹95.28 వద్ద స్థిరపడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షులు షిపోకోసా పౌలస్ మషాతిలే భేటీ. ఎబోలా ప్రభావిత దేశాల్లో పర్యటించిన వారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని కేంద్రం కీలక అడ్వైజరీ జారీ. దేశ ప్రగతికి ఆరోగ్య సంరక్షణే కీలకమన్న రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. గోదావరి పుష్కరాలకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.